గారితో కలిసి భోజనం చేసావు ఏంటి ఎలా ఎలా అటువంటి అవకాశం ఎట్లా దక్కింది నీకు? అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, అదృష్టం అనుకున్నా. ఇంక ఈ పథకం ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఇంకా ఆయనతో పాటు జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఈ రోజే లాంచ్ చేశారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం అనేది. అది కూడా లాంచ్ చేసింది ఈ రోజు అయితే మీ కాలేజీలోనే లాంచ్ చేశారు. మీ కాలేజీలో లాంచ్ చేయడం కాకుండా నీ పక్కన కూర్చొని భోజనం చేశారు లాంచ్ చేశారు. ఎటువంటి అదృష్టం ఎవరికి రాదు మేబీ. కానీ ఎలా ఫీల్ అవుతున్నావు? లోకేష్ గారికి ఏం చెప్తావు? ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా, అదేవిధంగా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నా. ఏదో మాట్లాడుకున్నట్టున్నారు కదా లోకేష్ గారు, నువ్వు ఏదో ఫ్రెండ్స్ మాదిరి మాట్లాడుకున్నట్టున్నారు, ఏదో ఏం మాట్లాడుకున్నారు అంత? జనరల్గా ఇప్పుడు ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మీకు ఎప్పుడు నేను ఉంటాను, మీకు నచ్చింది చేయండి అని సపోర్ట్ చేస్తూ వస్తున్నారు ఆయన కూడా. ఇంకా మమ్మీ డాడీ ఏం చేస్తారు, ఇంకా ఎంతమంది కాలేజ్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది, పర్లేదా అని. ఇది ఇంప్లిమెంట్ చేయడానికి మీకు ఎలా ఉందంటే హ్యాపీగా ఉంది సార్, ఇంకా మీరు చేస్తున్నారు కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది అని చెప్పి. భోజనం ఎలా ఉంది? క్వాలిటీ టేస్ట్ ఎలా ఉంది? అది మాత్రం బాగుంది. పెడతారు కదా గవర్నమెంట్ స్కూల్ అంటే కాలేజీలో ఫ్రీగా భోజనం అంటే బాగోదు ఇట్లా ఇట్లా అంటారు కదా. సో మరి తిన్నావు కదా, ఏమనిపిస్తుంది? టేస్ట్ బాగుంది? ఇది ఫుడ్ మాత్రం బాగానే ఉంది, సూపర్ ఉంది.